పాత్ర ఇలాగే ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని ముందు ముసలి మనకు తొందర ఏముంది. అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు. ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నువ్వు. నీకు అర్ధంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు, గెలిచావు, ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు, అనుభవం లేదు. అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు. నువ్వు చేస్తుందల్లా ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదు, మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు, మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు. మొత్తం లంచాలు తీసుకోవటం, ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం, సూట్ కేసుల్లో జారేసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం. ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రెడ్డి. రెండో పని ఏంటి? మా మీద కేసులు పెట్టడం, సూట్ కేసులు ఎత్తుకోవటం, మా మీద కేసులు పెట్టడం. ఈ రెండు తప్ప ఏమీ పని లేకోకుండా ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఏదైనా మాట్లాడతాడు మైకి దొరికినప్పుడు. తొందరపడద్దు నాయన, కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కాలాలు మారతాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ప్రజల మధ్యనున్నటువంటి వ్యక్తి, ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి. అంతే తప్ప వారి మీద, వీరి మీద, పక్కన రాజకీయ పార్టీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతండి? రౌండ్ అబౌట్ 50 సంవత్సరాలు. మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. రాబోతున్నాడని మేము చెప్పడం కాదు, మీరే చెబుతున్నారు. ఇండస్ట్రియలిస్టులు రావంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడానికి గ్యారెంటీ ఇవ్వండి అనే మాట మాట్లాడుతున్నారు. ఇవాళ మొదటి మహానాడులోనే మళ్ళా జరగబోయే 4 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఏంటంత తాపత్రయం నీకు?